నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపైన ఒక స్పష్టత వచ్చింది, అభ్యర్థులపైన కూడా కొంత క్లారిటీ వచ్చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే 90 నుంచి 100 స్థానాల వరకు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల నియామకాలని పూర్తి చేసింది. ఇక జనసేన, తెలుగుదేశం కలిసి 99 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసేసాయి. సో ఈ ఈక్వేషన్స్ ఏపీ పాలిటిక్స్లో ఎలా పనిచేస్తున్నాయి, ఎవరికి ఎక్కడ పట్టు దక్కుతుంది, ఎవరు ఎక్కడ విఫలం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు. రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం, అందరూ నమస్కారం. మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉంటారు, జిల్లాల నుంచి కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేసింది అనుకోవచ్చా ఆంధ్రప్రదేశ్? ఎందుకంటే ఆల్మోస్ట్ 100 సీట్స్ అంటే మెజారిటీ, ఏదైతే వీళ్ళు మ్యాజిక్ ఫిగర్ అనుకుంటారో దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. కాబట్టి బలాబలాలు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? అంటే అప్పుడే చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళు సీట్లు అనౌన్స్ చేసిన వేరు, వీళ్ళు సీట్లు అనౌన్స్ చేసిన వేరు. అందువలన ఇట్ మే టేక్ సమ్ టైం అండి. బట్ మేము పరిస్థితి మొత్తం చూస్తున్నాం. ఢిల్లీలో మన 4 రోజులు వచ్చాను తెలుసు. వాళ్ళు రాష్ట్రం అంతా కూడా సభలు పెట్టాం. కర్నూలులో భారీ సభ జరిగింది. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎవరు పొత్తు పెట్టుకుని ఓడించమని చెప్పి పిలిపించడం జరిగింది. ప్రశాంత్ భూషణ్ గారు ఢిల్లీ అడ్వకేట్, గోపాలగౌడ జస్టిస్ గారితో సహా ఆ సమావేశాలు విజయవాడ జరిగింది. రేపు విశాఖపట్నంలో కూడా సమావేశం జరగబోతుంది. రాష్ట్రం అంతా తిరుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం అలుపేరకుండా పోరాడుతాం. 2019 తర్వాత గట్టిగా పోరాడాం. 2019 కంటే ముందు కంటే 94 + 5 సీట్లు 99 సీట్లు చేశారు. జనసేనకి ఎన్ని సీట్లు వచ్చినాయి కూడా చెప్పేశారు, 24 సీట్లు. సరే, కళ్యాణ్ బాబు గారు చెప్పడం ఇంకొక 7 సీట్లు, 7 కాన్స్టిట్యున్సీ చొప్పున 3 పార్లమెంట్లకి 41 లెక్కేసి దాంట్లో అనకాపల్లిలో 2, కాకినాడలో పోటీ చేయబడే 2, లేదా ఇక్కడ పోటీ చేయబోయే 1-2 స్థానాలు తీసేసి ఇక్కడ మచిలీపట్నంలో ఈ 5 స్థానాలు తీసేసి మొత్తం లెక్కేసుకుని అబౌట్ 39-40 సీట్లు వచ్చినట్టయినా ఆయన వివరణ ఇచ్చారు. చాలా గట్టి అసంతృప్తి వచ్చింది అక్కడ కళ్యాణ్ బాబు గారి విషయంలో మాత్రం. కానీ మిత్రులు చేగొండ రామజావు గారు ఒకటి చెప్పారు, ఒకసారి 30 అనుకున్నాం, 40 అవ్వచ్చు, దాంట్లో సైమనంత ఉండాలి, పవర్ షేరింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. సరే, ఏది ఏమైనా సరే వాళ్ళ సిచ్యువేషన్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో ఎప్పుడు కూడా తలవార్కర్ జిమ్లో కానీ ఆ ఇంట్లో జిమ్లో కానీ చేయనంత ఎక్సర్సైజ్ ఇక్కడ చేశానని చెప్పారు. మీరు చూశారు. అంటే ఈక్వేషన్స్ అలా ఉన్నాయి కదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. చాలా గట్టిగా వర్కౌట్ చేసి తీసుకొచ్చారు. అందువల్లనే 94 స్థానాలు అనౌన్స్ చేసినా సరే ఒక్క 4 పేలా గోవింద్ గారు, గంటా శ్రీనివాసరావు గారు, అలాగే వివాదాస్పదం బుచ్చి చౌదరి అనౌన్స్ చేయలేదు. అది పక్కన అనౌన్స్ చేయలేదు. అది ఉన్న 94 సీట్లలో ఒక 4 స్థానాల్లో గట్టిగాను, ఒక 4-5 స్థానాల్లో కొంచెం మాదిరిగాను తప్ప 80 స్థానాలు అసలు ఇష్యూ లేదు. అంటే బహుశా ఇది మంచి బాగా కసరత్తు చేసినట్టే చెప్పాలండి. కళ్యాణ్ బాబు గారి విషయంలో మాత్రం అసలు కసరత్తు ముందుంది. ఇప్పుడు ఉన్న 5 స్థానాలు అనౌన్స్ చేశారు. దాంట్లో లోకమాధవ్ గారి దగ్గర, నెల్లిమర్ల దగ్గర నుంచి, అలాగే రామకృష్ణ గారు రాజనగర్ దగ్గర, కొంతాల రామకృష్ణ గారి విషయంలో మాత్రం అంటే ఏమవుతుందంటే అక్కడ డ్యూ టు నెంబర్ ఆఫ్ రీజన్స్ అక్కడ భరత్ కొత్త మనిషి, అనకాపల్లిలో మాత్రం గట్టి పోటీ ఇచ్చేటట్టున్నారు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్. బికాజ్ అక్కడ సామాజిక పరంగా అనేక అంశాలు ఉన్నాయి. రామకృష్ణ గారు మేము కలిసి పనిచేసాం. చాలా మంచి వ్యక్తి, సహోదరులు. 9 ఓట్లతో ఇండియాలో లోయెస్ట్ మెజార్టీతో పార్లమెంట్ సీట్ నెగ్గిన వ్యక్తి కూడా రామకృష్ణ గారు. మంచివాడు. కానీ ఏమవుతుందంటే ప్రజలకు అందుబాటులో ఉండలేదు చాలా కాలంగానే ఒకటి ఉంది, అది మైనస్. వ్యక్తిగత మంచివాడు. బట్ మిగతా విషయాలు ఏదైతే అక్కడ ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు దాడి వీరభద్రరావు ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా టీడీపీతో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా సరే, సో ఇదంతా కన్సల్టేట్ అవ్వడానికి అవకాశం లేదు. ఇద్దరూ ఒకే వర్గానికి సంబంధించిన వారు. పేలా గోవింద్ గారు చాలా సంతృప్తిగా ఉన్నారు. ప్రజల్లో పేలా గోవింద్ గారికి చాలా పలుకుబడి ఉందండి. మైనస్ కొంత పాయింట్స్ ఉండొచ్చు, కానీ ఆయన పార్టీలో కష్టమన్నా మనం ఓడిపోయిన అంటిపెట్టుకున్నారు. లాస్ట్ వరకు ఏ యాత్ర వచ్చినా పనిచేసిన వ్యక్తి. ఇప్పుడు అనేది కొంచెం నిన్న కూడా ఆయన అసంతృప్తితో ఉన్నారు. నిన్న ఆయన మాట్లాడుతూ జరగలేదు తెలుసు. కానీ అక్కడ వర్గ నేపథ్యంలో, అలాగే కోడిగుడ్ల అమర్నాథ్ గారు గవర్నీలు మంత్రి గారు, ఆయన ఎవరైతే ఆయన ఉంటే కానీ ఓడిపోయి ఉండే పరిస్థితి ఉండేది భారీ తేడాతో. ఆయన ఎక్కడ షిఫ్ట్ చేస్తూ ఉండే నేపథ్యంలో డెఫినెట్గా కొత్త అభ్యర్థి భర్త అక్కడ పోటీ ఉండేది. లేదని కూడా ఏదో గిఫ్ట్ ఇస్తారన్నారు. అదే ఏదో స్వీట్ బాక్స్ ఏదో ఒకటి ఇస్తారేమోనండి. అందువల్ల ఈ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ చూసుకుంటే తెలుగుదేశం పార్టీ వరకు ఎక్కువ ఇబ్బంది లేకుండా బయటపడే అవకాశం ఉంది. జనసేన మాత్రం కందులు దుర్గేష్ విషయం సీట్ అనౌన్స్ చేయలేదని ముందు. వచ్చే సీట్లు ఏమవుతుందో దాదాపు 99% ఆయన నిడదవోలు నుంచి పోటీ చేయడం కన్ఫర్మ్ అయిందండి. నిడదవోలు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరావు గారు, నాయుడు గారి అబ్బాయి, ఆయన మీద చాలా అసంతృప్తి ఉంది.
చాలా 10% టు 12%, 14% వరకు ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న సీట్ అది. అందువల్ల కందుల దుర్గేష్ గారిని అక్కడ తెలుగుదేశం పార్టీ బూరుగుపల్లి శేషరావు గారు కానీ 2-3 గారు ఆశిస్తున్నారు, ఎక్స్ఎమ్మెల్యే. అందువల్ల వాళ్ళ సిచ్యుయేషన్ ఏదైనా సరే వాళ్ళు కోఆపరేట్ చేస్తే ఈ ఇష్యూస్ క్లియర్ అవ్వచ్చండి. అందుకని కళ్యాణ్ గారు, దుర్గేష్ గారు కూడా పెద్దగా అబ్జెక్ట్ చేయకపోవచ్చు. లేదు, ఆయన చాలా బాధ అనిపోతుంది. దుర్గేష్ గారు చాలా కష్టపడ్డారు. 43,000 ఓట్ల క్రితం సార్ వచ్చినాయి. కానీ బుచ్చే చౌదరి గారు కూడా అంత వయసు వచ్చింది సరే ప్రజలు 24 గంటలు తిరిగి మనిషి. ఆయన ఇప్పుడు ఈ ప్రస్తుత వ్యవస్థలు చూసుకుంటే 83లో ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అయినా. అలాంటిది ఆయన సంపాదించేసుకున్నారని ఆరోపణలు, అంటే మిగతా విషయాలు లేదు కానీ జనబాహుళ్యం చెప్పేది అలాగా. ఈక్వల్లీ కందుల దుర్గేష్ గారు కూడా ప్రజల మనిషి కానీ పేరున్నారు. అందుకని క్యాడర్స్ అలా కళ్ళం నిలబెట్టుకున్నమాట వాస్తవం. వీళ్ళిద్దరూ కోఆర్డినేషన్లో పనిచేసుకోకపోతే 2 సీట్లు ఓడిపోతారు. ఓకే ఓకే. ఇలాంటి కొన్ని తప్పితే ఫ్యూచర్లో ఉండబోతుంది. ఇప్పుడు వచ్చే 76 సీట్లు ఏదైతే ఉన్నాయో ఈ 76 సీట్ల విషయంలో బాలకృష్ణ గారి సీటు ఇంకా మీరు చూశారు, దాంట్లో వివాదాస్పదాలు ఉండకపోవచ్చు ఏదేమైనా ఫ్యూచర్లో. కానీ ఇప్పుడు అనౌన్స్ చేసినా అలాంటి సీట్లు ఇబ్బంది ఉండదండి. కానీ మిగతా సీట్లో మాత్రం వచ్చేసరి వివాదాలు ఉండే అవకాశం ఉంది. అంటే ఎక్కువ ఎక్కడ ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ అంటారా, జనసేన పార్టీ అంటారా? ఎందుకంటే 2 విషయాలు ఈ రెండిట్ల మధ్యన ఉంటాయండి. మూడో పక్షం పరిస్థితి ఇప్పుడు మూడో పక్షం కాదు, వాళ్ళు ఏంటంటే భీమిలి సీట్ ఉంది, అక్కడ గంటా శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, ఆయన అక్కడికి ఎక్స్పోర్ట్ చేయమంటున్నారు. గంటా శ్రీనివాసరావు గారు మునిశాప ఉందంటారు. ఆయన పోటీ చేసిన సీట్ నుంచి పోటీ చేస్తే మళ్ళీ చేయరనేది ఉంది. ఎప్పుడు అన్నిసార్లు నెగ్గుతూ ఉన్నారు. ఎన్ని పార్టీలు, 3 పార్టీలు తిరిగి 4 పార్టీల నుంచి అదే పరిస్థితి, ఎప్పటి నుంచైనా అదే పరిస్థితి. అందువల్ల ఆయన విషయం ఒకటి. అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ భీమిలి కావాలంటే భీమిలి వీళ్ళు అడుగుతున్నారు. అలాగే వెస్ట్ గోదావరి జిల్లాలో భీమవరం, నర్సాపురం ఈ 2 సీట్ల వరకు ఇబ్బంది లేదు. తాడేపల్లి సీటు కూడా ఇబ్బంది ఉండదు. 4 సీటు పోలవరం అంటున్నారు. 5 నిడదవోలు సీట్ అండి. అంటే వెస్ట్ గోదావరిలో దాదాపు 5 సీట్లు కనీసం జనసేనకి వచ్చే జనసేనకి పోటీ చేసే అవకాశం ఉంది. 6వ సీటు కూడా వస్తే రావచ్చు. ఈస్ట్ గోదావరిలో మనం చూసారు, దాంట్లో ఆల్రెడీ పి గన్నవరం లాంటి కొన్ని సీట్లు తెలుగుదేశం ప్రకటించింది. రాజోలు ఇవన్నీ కూడా ఈ పార్టీ. ఎక్కడైతే దక్షిణాదిన అంటే ఉన్న ప్రకాశం జిల్లా దర్శి కానీ, చిత్తూరు జిల్లాలో సీట్లు కానీ, చిత్తూరు టౌన్ కొన్ని ప్రకటించారు. ఇవాళ మదనంపల్లి, రాజంపేట, తిరుపతి ఇలాంటి సీట్లు కొన్ని ఉన్నాయి. వాటి మీద జరగాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా ఇవన్నీ కూడా మనకి ఇటు కనపడుతుంది. కానీ సుబ్బారెడ్డి గారు ప్రకటన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఈ సమన్వయకర్తలందరూ ఎమ్మెల్యే అభ్యర్థులు కాదని బాంబు పెంచారు. అందుకని వాళ్ళతో క్లారిటీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అన్నారు కదా, వారం రిపోర్ట్ తెస్తాము, పర్ఫార్మెన్స్ టోస్ మీద పెడతానికి 99% డోస్ వేస్తారు. ఏదో 2-3 ఏదో తేడా వస్తే తప్ప డబ్బులు సరిగ్గా తెచ్చుకునే వాళ్ళని తెలియదు, కానీ మిగతా వాళ్ళు మార్చకపోవచ్చు. కానీ వీళ్ళ మేనిఫెస్టో దాదాపుగా ఆవిష్కృతం అయినట్లే. 6 గ్యారెంటీలు, మహాశక్తి, మహాలక్ష్మి ఇవన్నీ స్కీమ్స్ అన్నీ కూడా సూపర్ 6. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇంకోటి వర్కౌట్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం గేమ్ ఆడుతున్నారో వీళ్ళకి తెలియట్లేదండి. ఈజ్ ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు హిస్ చెస్ట్. ఈ సీట్ల గురించి ఇప్పుడు ఏదైతే సీట్లు వచ్చినాయి కదా, మిగతా సీట్లు దాకా ఆయన దింపుతారు అనుకోండి. యువతల సీట్ తీసి అవతల ఎవరు దింపాలో తెలుస్తుంది. ఆయన ఎవరిని నమ్ముకున్నారంటే కేవలం సర్వేలని, అవతల ఓటర్లని, వాలంటీర్లని. ఓకే. కానీ ఆయన వ్యతిరేకం చేయబోయేది సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు. ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అత్యధికులు భయంకర వ్యతిరేకత ఉన్నారండి. ఈవెన్ సీనియర్ ఎంప్లాయీస్తో సహా అందరూ వ్యతిరేకత ఉన్నారు. కానీ ఇప్పుడు ఎంతటి వ్యతిరేకత ఉన్నా ప్రజాబలం ఎక్కువ ఉంటే ఏం చేయగలిగేది. కానీ ఏ సర్వేస్ చూసినా సరే, అదర్ దెన్ ఐ డోంట్ వాంట్ టు మిగతా కొన్ని డీటెయిల్స్ వెళ్ళాం. ఇండిపెండెంట్ సర్వేలు చూస్తే గ్రామాల్లో కొన్ని గ్రామాలు అంటే బై అండ్ లా చెప్తున్నాను, 46-47% ఓటింగ్, 46% ఓటింగ్ ఉంది. బలంగా 45 మినిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఓకే. పట్టణాల్లో మాత్రం 36, 37, 38 డిపెండ్స్ అవ్వండి. అన్ని చోట్ల కదా బై అండ్ లార్జ్. ఇప్పుడు కడప టౌన్ అనుకోండి డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే దాంట్లో తక్కువ ఉంది. యావరేజ్ 42-43% నుంచి పెరగట్లేదు. తెలుగుదేశం కూడా లాస్ట్ సర్వేస్ అంటే సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చిన సర్వేలతో పోల్చి చూస్తే 37-38కి పడిపోయింది వైసీపీ అని అన్నారు. ఇప్పుడు 42-43% అంటే ఒక 5% గెయిన్ అయినట్టే కదా. ఇక్కడే కూర్చొని మనం మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఎన్ని వస్తాయి, ఆయన ముఖ్యమంత్రి అవుతాడో లేదో కూడా మాట్లాడుకున్నాం. నన్ను చెప్పిన ఫిగర్స్ క్లియర్ అదే ఉన్నాయి. ఇప్పుడు కాదు, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయో 140 స్థానాల పైన వస్తాయంటే పెద్ద విశ్లేషకులు మాట్లాడితే మానేశారు నాతో. ఓకే. ఎలక్షన్ ఎంత చెప్పాను, కేసీఆర్ గారి విషయం చెప్పాను. అదృష్టవశాత్తు రైట్ అని దానికి ఆధారాలు ఉంటాయండి. 3-4
సెఫాలజిస్ట్ రిపోర్ట్స్ నా గ్రౌండ్ రూప్లో కనీసం 200 ప్రదేశాల్లో తెలిసిన ఆ పార్టీలకు అతీతంగా ఉండే ఇంటలెక్చువల్స్ కానీ మిగతా వాళ్ళు కానీ సామాన్యులు కానీ విద్యార్థులు కానీ ఇవాళ సత్తా మార్కెట్ అని ఒకటి ఉంటుందండి. అది మనం ఒక 100లో పాయింట్ పట్టించుకోవచ్చేమో. వాళ్ళు 100 కోట్లు పెట్టి దిక్కుమాల పందేలు ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 70-73 అంటున్నారు. బెట్టింగ్ అంట గ్యాంగ్లు అంట ఉంటాయి. బెట్టింగ్ అంటే అర్థమైంది, మీరు పందేలంటే ఏదో పందాలు చేసుకుంటూ ఉంటారు, దిక్కుమాల పందాలు వాళ్ళ జీవితాల్లో అయిపోతాయి. కానీ వాళ్ళు ఎంత పెడతారో దీని మీద కాన్సన్ట్రేషన్ తెలుస్తూ ఉంటుంది. ఓకే, అది 100కు ఒక పాయింట్ ఏం జరుగుతుందో దాంట్లో వస్తూ ఉంటుంది కదా, వాట్సాప్లో నాట్లో ఫేస్బుక్లో వస్తూ ఉంటాయి ఎక్కడి నుంచో. గ్రేఫైన్ కమ్యూనికేషన్ మనం పట్టించుకోనండి. కానీ ఇవన్నీ తీసుకుంటే అందులో జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ అనేది 50 సీట్లు. నేను ఇక్కడ కూర్చొని చెప్పాను 110 స్థానాలు తక్కువ రావని చెప్పాను మీకు. మనం జనవరి పండగ నాటికి 110 తక్కువ ప్లస్ ఆర్ మైనస్ అట్లా ఎబవ్ వస్తాయి. 124 కోట్లకు వచ్చే అవకాశం ఉందనుకున్నాం. కానీ అదే 20వ తారీఖు డిసెంబర్ నాటికి చూసుకుంటే తెలుగుదేశం, జనసేన, ఉత్తర భారతీయ జనతా పార్టీ కలిస్తే అది 102 స్థానాలకి, 3 కలిస్తే 104 స్థానాలకు పడుతుంది. అది సిచ్యువేషన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరిగింది, సభలు సక్సెస్ అవటం కానీ ఏదైనా కానీ. అందుకని వీళ్ళు ఇప్పుడు స్తబ్దతగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వారాహి విశ్రాంతి తీసుకుంటుంది. ఈయన లోకేష్ బాబు గారు అప్పుడప్పుడు యాత్రలు చేస్తూ ఉన్నారు. అంటే అంత భారీగా కాదు, శంకరరావాన్ని పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సభలన్నీ రాయలసీమలో ఆయన పెట్టిన సభ బహుశా 10-15 ఏళ్లలో లార్జెస్ట్ సభ అది. చిరంజీవి గారు 2009లో తిరుపతిలో ప్రజారాజ్యం ఆవిర్భావ సభలో అక్కడ ఉన్నప్పుడు మేము వెళ్ళామండి అనుమానంలో. పార్టీలో లేం కానీ మనం చూడటానికి కవరేజ్లో ఉన్నాం, మేము ముందున్నాం. మీరు ఉన్నారు పక్కన, నేను జోగ గారు పక్కన కూర్చున్నాం కదండి, అనుమానాలు కూర్చున్నాం. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని తెలుసుకున్నాను, అంత ఆసక్తి మేము వెళ్ళినప్పుడు. అండ్ సభ కన్నా రైట్ సైడ్ ఎక్కడో దూరంగా ఉన్నాం. చూశాను, దాదాపు 9-10 లక్షల మంది వచ్చారు. ఇవాళ రాప్తాడు సభలో నెక్స్ట్ దట్ ఈ గత అంటే ఈ 15 సంవత్సరాల అతిపెద్ద సభ రాప్తాడు సభ అని చెప్పాలి. ప్రజల్లో అధికార దుర్వినియోగం చేసి తీసుకొస్తారు అప్పుడు కానీ పాలకులు కానీ, ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ సస్టైనబిలిటీ ఉండదు. అందువల్ల ఈ సభలు కానీ లేదంటే వీళ్ళందరూ ఒకటైపోయారు, అందరూ ఒక్కడే మనిషి, సింపతి ఫ్యాక్టర్ ఒకటి. దీనికి వ్యతిరేకంగా ఆయన చేసిన ఆటోక్రటిక్ బిహేవియరు, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, వాళ్ళ అనంతబాబు గారి ఇష్యూ దగ్గర నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఇవన్నీ పరిగణలో తీసుకుని మైనస్ పాయింట్స్. వీళ్ళు వ్యతిరేకం, రాజధాని అభివృద్ధి ఆగిపోయిందనే బ్యాచ్ ఇవన్నీ ఉన్నారు కదండి అందరూ. నేను కూడా ఉన్నాను దాంట్లో. ఏది రాజధాని విషయంలో అన్యాయం జరిగింది, రైతులకి మహిళలకు అన్యాయం జరిగిందనే విషయంలో వాళ్ళు చేసిన పోరాటానికి మద్దతుగా ఉన్నాను, దట్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇవన్నీ పరిగణలు తీసుకుంటే మాత్రం యాజ్ అండ్ డేట్ కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నైవేద్యం చేసిన పార్టీ. ఖచ్చితంగా ఓడగొట్టాలని పిలిపిస్తా ఉద్యమకారుడి కింద. దాంతోపాటు ఎవరు కలిసినా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరున్నా కానీ విశేషంగా మీరు అడిగినప్పుడు వాళ్ళు కలిసినా సరే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అన్లెస్ ప్రజల్లో కొంచెం మార్పు వచ్చి నమ్మక ద్రోహం చేసిన బీజేపీని ఓడించాలనుకుంటే తప్ప.